హాయ్ ఫ్రెండ్స్, మీరు అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీకు ఏవైనా ఇష్యూస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు అవి కంప్లైంట్ చేయాలంటే కస్టమర్ సర్వీస్ వాళ్ళతో మీరు కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది. సో కస్టమర్ సర్వీస్ నంబర్ అనేది ఏమిటి, అలాగే ఎలా మనం కాంటాక్ట్ చేయొచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాము. దీనికోసం అయితే మీరు గూగుల్లో కూడా అప్స్టాక్స్ కస్టమర్ కేర్ అని టైప్ చేస్తే కూడా మీకైతే నంబర్స్ అవి వస్తాయి. ఇక్కడ ఈ విధంగా మనకి అప్స్టాక్స్ కస్టమర్ కేర్ అనగానే మనకి అప్స్టాక్స్ సపోర్ట్, అప్స్టాక్స్ హెల్ప్ సెంటర్ అనేసి ఇక్కడ నంబర్స్ కూడా మీకైతే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 4 లెవెల్స్ ఆఫ్ నంబర్స్ అనేవి కూడా వాళ్ళు ఇచ్చారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. సో ఈ విధంగా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేదా మీ అప్స్టాక్స్ యాప్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉందో రైట్ హ్యాండ్ సైడ్లో టాప్ కార్నర్లో దాని మీద కూడా ట్యాప్ చేస్తే మీకు కస్టమర్ సపోర్ట్ వాళ్ళ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, సపోర్ట్, అలాగే ఎస్కలేషన్ మ్యాట్రిక్స్, కాలర్స్, రైట్ టు అస్. సో ఈ ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసినా కూడా మీకు ఇక్కడ నంబర్స్ అవి డిస్ప్లే అవుతాయి. అలాగే మెయిల్ కూడా వాళ్ళకి చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ చాట్ విత్ అస్ 24/7. సో మీకు ఒకవేళ నంబర్ కనుక మీకు కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళది, మీరు చాట్ ద్వారా కూడా వాళ్ళతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. సో ఈ చాట్ విత్ అస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు అప్స్టాక్స్ ఏఐ ఏజెంట్తో మీరైతే ఏఐతో చాట్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. సో తెలుగులో కూడా మీరు ఇక్కడ టైప్ చేసి మీ క్వెరీని మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు వెంటనే ఏఐ ద్వారా మీకు రిప్లై వస్తుంది. మీ ప్రాబ్లం ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఇక్కడ నుంచి చాట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే గ్రీవెన్స్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అని ఉంది. సో ఇన్ కేస్ యువర్ కన్సర్న్స్ ఆర్ నాట్ అడ్రస్డ్ విత్ ఇన్ రీజనబుల్ టైమ్, దట్ ఈస్ విత్ ఇన్ 5 working days, యూ మే ఎస్కలేట్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్. సో మనం ఫస్ట్ కస్టమర్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాము. ఫోన్ చేసి మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత దానికి 5 working daysలో కూడా మీకు దాన్ని రిజాల్వ్ అవ్వలేదంటే కనుక మీకు నెక్స్ట్ లెవెల్స్కి కూడా మీరు వెళ్ళొచ్చు. అలా హెడ్ ఆఫ్ కస్టమర్ కేర్, అక్కడ కూడా మీ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే కంప్లైంట్స్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు కూడా మీ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా మీరు CEO మిస్టర్ రవికుమార్ ఆయనతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడి మీ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఆ నంబర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 02241792999. సో ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీరు కస్టమర్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉంది, support@upstocks.com అని. ఇక్కడ నుంచి కూడా మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. మెయిల్ చేసి మీ ఇష్యూస్ ఏమన్నా మీరు రిటర్న్గా కూడా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కస్టమర్ సర్వీస్లో మీరు కంప్లైంట్ చేసిన తర్వాత 5 days అయినా కూడా మీ ఇష్యూ అడ్రస్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ కస్టమర్ కేర్తో కూడా మీరైతే మాట్లాడచ్చు. సో ఆ నంబర్స్ కూడా మీకు ఇక్కడే ఉన్నాయి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా డిఫరెంట్గా complaints@upstocks.comలో కూడా మీరు మెయిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లైంట్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కపిల్ జై కళ్యాణి అనేసి, సో ఆయనతో కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ నంబర్స్కి మీరు ఫోన్ చేస్తే కనుక ఈ కంప్లైంట్స్ ఆఫీసర్తో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. అలాగే వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఉంది, complaints@upstocks.com అనేసి. సో ఫైనల్గా మీకు ఇక్కడ కూడా ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు అంటే కనుక మీరు ఈ CEO మిస్టర్ రవికుమార్ నంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో 2 numbers ఉన్నాయి. సో ఈ నంబర్స్లో ఏదైనా ఒక నంబర్కి మీరు ఫోన్ చేసి మీరైతే మాట్లాడచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉంది, ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు, CEO@upstocks.com అని. సో ఈమెయిల్ ఐడికి కూడా మీరైతే రిటర్న్గా కంప్లైంట్ ఆర్ మీ గ్రీవెన్స్ ఏదైతే ఉందో అది మీరు మెన్షన్ చేస్తూ మీరు మెయిల్ చేయవచ్చు. అలాగే ఈ పద్ధతుల ద్వారా కూడా మీ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే, రిజాల్వ్ అవ్వకపోతే కనుక ఇక్కడ మీకు స్కోర్ ఆర్ ఎక్స్చేంజెస్ ఎట్ స్కోర్ అనే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. లేదా ఎక్స్చేంజ్లో కూడా NSE, BSE, MCX ఆర్ CDSLలో కూడా మీరైతే మీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్స్టాక్స్ యొక్క కస్టమర్ కేర్ నంబర్. అలాగే మీకు ఎలాగ కంప్లైంట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా మీకైతే డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఫోన్ చేస్తే కనుక మీ అప్స్టాక్స్ యొక్క ఐడి డీటెయిల్స్ అవి వాళ్ళ దగ్గర ఆల్రెడీ వస్తాయి. అదర్వైజ్ మీరు వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తే కనుక మీ అప్స్టాక్స్ ఐడి అవి కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.